పార్టీలు టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మనకు 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని అన్నారు. ఇదే నినాదంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళింది బీజేపీ పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు. అదే మాట మీద బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే టీడీపీ తరఫు నుంచి మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఈయన ఇక్కడ అధికారంలోకి వచ్చినాక ఆయన అక్కడ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మీద నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఈయన చెయ్యకపోగా ఉద్యమం చేసిన వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ప్రతిరోజు మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ఫండ్స్ వస్తాయి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు నిధులు వస్తాయి, మనకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ప్రతిరోజు ఉద్యమం చేశాడు జగనన్న గారు. ప్రతిపక్ష నాయకుడిగా స్పెషల్ స్టేటస్ కోసం నిరాహార దీక్షలు కూడా చేశారు జగనన్న గారు. ఆ రోజు చెప్పిన మాట మూకుమ్మడిగా అందరూ ఎంపీలను రాజీనామాలు చేద్దాం, ఏ వైసీపీ ఎంపీలైనా టీడీపీ ఎంపీలైనా మూకుమ్మడిగా అందరూ రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పెషల్ స్టేటస్ ఇయ్యదో చూద్దాము అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడతారు జగనన్న అనుకుంటే ఒక్కసారి కూడా జగనన్న గారు మళ్ళీ స్పెషల్ స్టేటస్ ఊసే ఎత్తలేదు. ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమం చేయలేదు, ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు, ఒక్కసారి నిలదీయలేదు. కనీసం మాట వరుసకైనా కూడా స్పెషల్ స్టేటస్ ఏమైంది అని బీజేపీని నిలదీయలేదు. దాంతో స్పెషల్ స్టేటస్ కాస్త మొత్తానికే మూలన పడింది. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. పోలవరానికి 90% నిధులు ఇస్తామన్నారు, అది లేదు. రాజధాని లేదు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అంటే జగనన్న గారేమో 3 రాజధాని అన్నారు. తీరా చూస్తే ఏ రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావటం లేదు. అసలు రాజధానియే లేకుండా పోయింది, అసలు రాజధానికి అడ్రస్సే లేకుండా పోయింది. రైల్వే జోన్లు అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పటికి 10 ఏళ్ళైంది బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి, ఈ పాటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి.